హలో మామా, వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్? వై దీస్ సడన్ కాల్స్? హౌ మే ఐ హెల్ప్ యూ? ఏంటి మామా కస్టమర్ కేర్ లో జాయిన్ అయ్యావా? ఇంగ్లీష్ లో ఇస్కించేస్తున్నావు. ఇలా మార్నింగ్ నువ్వు నీ దొబ్బుడుని. సరే అయితే నేను వెళ్తున్నాను. ఇంకా ఎక్కడికి రా? ఇంకెక్కడికి? శ్రీరామనవమి పండుగని మన గుడి దగ్గర పానకం పంచుతున్నారు. ఆ న్యూస్ ఇంత లేట్ గా చెప్తావేంట? పద ముందు. ఒరే మను, ఏంటమ్మా? ఈ రోజు శ్రీరామనవమి పండగ కదా, మనోళ్ళకి శ్రీరాముడు గురించి చెప్పావా లేదా? ప్రసాదం గురించి పానకం గురించి అయితే నేను చెప్పగలను, కానీ ఆ పరమాత్ముడి గురించి అయితే నువ్వే చెప్పగలవమ్మా. ఇదిగో ఎడిటర్ బాబు, ఆ లోగో కొంచెం వెయ్యమ్మా. పురాణాల ప్రకారం చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష నవమి రోజు శ్రీరాముడు జన్మించిన రోజుగా భావించి శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈయన వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించారు. ఇదే రోజు శ్రీరాముల వారికి సీతమ్మ వారితో కళ్యాణం జరిగిందని గుడిలో కళ్యాణ ఉత్సవాలు జరిపిస్తారు. ప్రతి ఒక్కరి పుట్టుకకు కారణం ఉంటుంది. అలా రాముడు పుట్టుకు కారణం ఏంటో తెలుసా? అది తెలుసుంటే గుడి దగ్గర పానకం తాగుతూ ఉండేవాడిని, కానీ ఇలా నీ దగ్గర ఇది వింటూ ఉండేవాడినా? ముందు నువ్వు చెప్పమ్మా. రాముడి జననం లోక కళ్యాణానికి శ్రీకారం. ఆయన జీవనం మానవాళికే ఆదర్శం. దిల్ రాజు తీసిన శ్రీనివాస్ కళ్యాణం తెలుసు, కానీ ఈ లోక కళ్యాణం ఏంటమ్మా? ఈ ప్రపంచాన్ని సృష్టించిన సర్వాంతర్యామైన భగవంతుడు తన భక్తులని రక్షించేందుకు, ధర్మాన్ని కాపాడేందుకు ఈ భూలోకంలో అనేక విధములుగా అవతరిస్తూ ఉంటాడు. అర్థం కాలేదత్తయ్య. మామా నువ్వేంట్రా ఇక్కడ? ఫ్యాక్స్ రేడియో అని చెప్తే వచ్చానురా. ఓకే అమ్మా, నువ్వు కంటిన్యూ. త్రేతాయుగంలో లంకాధిపతి అయిన రావణాసురుడు ఉండేవాడు. ఆయన శివుడికి గొప్ప భక్తుడు. ఎంతో తపశ్శక్తి కలిగిన రావణాసురుడు గొప్ప వీరుడవడంతో 3 లోకాలు శాసించాలనే దురాశతో చాలా దారుణాలు చేసేవాడు. రావణాసురుడు తన పాలనతో దేవతల నుండి మనుషుల వరకు అందరినీ కష్టపెట్టడంతో అందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. అప్పుడాయన శ్రీరామ అవతారం ఎత్తి ధర్మ సంస్థాపన, దుష్ట సంహారం చేస్తా అని మాటిచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు తన భక్తుల కొరకు ఎన్నో విధాలుగా అవతరించినప్పటికీ మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బలరామ, కల్కి అనే ఈ 10 అవతారాలు ఎంతో ప్రసిద్ధం. వీటినే దశావతారాలని కూడా అంటారు. ఇందులో రాముడు మానవుని రూపంలో మనిషి అనేవాడు ధర్మ మార్గంలో ఎలా నడవాలో, కుటుంబ బంధాలను ఎలా గౌరవించాలో చెప్పాడు. అజయో మానో బాహుదా విజయతే. ఆంటీ సంస్కృత్ లో కాదు, తెలుగులో చెప్పండి ఫ్యాక్ట్స్. అది శ్లోకం రా, మైండ్లెస్ ఫెల్లో. మీరు చెప్పండి అత్తయ్య దాని మీనింగ్. జననం మరణం లేని భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై అనేక రూపాల్లో అవతరిస్తాడని దాని అర్థం. అలానే మన రాముల వారి అవతారం కూడా. నాకు డౌట్ అమ్మా, విష్ణుమూర్తి రాముడి అవతారంలో ఎక్కడ జన్మించాడు? దశరథుడు అనే మహారాజుకి పిల్లలు పుట్టట్లేదని ఎంతో బాధపడేవారు. వశిష్ఠుడు మహారాజు గారిని యజ్ఞం జరిపితే ఆయనకు 4 కుమారులు పుడతారని చెప్పాడు. యజ్ఞం జరిపిస్తున్నప్పుడు హఠాత్తుగా మంటల్లోంచి ఒక మనిషి ప్రత్యక్షమవుతాడు. తన చేతిలోని పవిత్రమైన మిఠాయిలను దశరథ మహారాజుకిచ్చి వాటిని తన 3 భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయికి పంచమని ఆజ్ఞాపిస్తాడు. కొన్ని రోజులకి కౌసల్యాదేవికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరే రామ. మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడు. తనతో పాటు ఆదిశేషుడు లక్ష్మణుడుగా, శంఖచక్రాలు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. అబ్బా, శ్రీ మహావిష్ణువు ఎంట్రీ ప్రతి కథలోనూ సూపర్ గా ఉంటుందమ్మా. రామావతారం మానవుడి జీవితానికి ఎంతో దగ్గర సంబంధం ఉన్న అవతారం. కష్టమైన సుఖమైన ఏ రోజు ధర్మాన్ని అతిక్రమించలేదు. అందుకే మన శ్రీరాముల వారు ధర్మస్వరూపులయ్యారు. ధర్మాన్ని పాటించే మన రాముడు రావణాసురుడిని ఎలా సంహరించాడమ్మా? దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం రాముణ్ణి 14 ఏళ్ల వనవాసానికి పంపించి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలనుకుంటాడు. ఈ మాట దశరథుడు శ్రీరాముల వారికి చెప్పినప్పుడు ఎందుకు ఏమిటని ఒక్క మాట కూడా అనలేదు. తండ్రికి ఇచ్చిన మాట కోసం వనవాసం చేశాడు. అతనికి తోడుగా అతని భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్లారు. సీతారామ లక్ష్మణులు మహావృషుల ఆశ్రమాలను దర్శించి తర్వాత గోదావరి తీరాన భద్రాద్రి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసించారు. అలా వనవాసం చేస్తున్నప్పుడు శూర్పణఖ అనే కామరూప రాక్షసి వచ్చి రామలక్ష్మణులను మోహించి సీతను తినేయాలని అనుకుంటుంది. మరప్పుడు ఏమైంది? మన లక్ష్మణుడు
సీతారాముల జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటాడేంటి? శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపాడు. మామ కంగారు పడకు, కోసింది శూర్పణఖ ముక్కునే. శూర్పణఖ వెళ్లి రావణునితో మొరపెట్టుకుంది. రావణాసురుడు పగతో మారీచుణ్ణి మాయలేడి రూపంలో పంపి రామలక్ష్మణులను దూరంగా వెళ్లేలా చేసి సీతమ్మ వారిని ఎత్తుకెళ్లిపోయాడు. అప్పుడు వానరుల సహాయంతో రాముడు యుద్ధం చేసి రావణ సైన్యంలో ముఖ్యులైన కుంభకర్ణుడు ఇంద్రజిత్తుణ్ణి హతమార్చారు. ఆగ్రహంతో రావణాసుడు శ్రీరాముడిపై యుద్ధానికి వస్తే శ్రీరాముడు తన అస్త్రశక్తిని చూపించి రాక్షస సేనను బెదరగొట్టాడు. ఇద్దరి మధ్య యుద్ధం గొప్ప ప్రళయంలా జరిగింది. రాముడు రావణాసుని తలను తీసేశాడు. వెంటనే ఆ తల ప్లేస్ లో ఇంకో తల వచ్చింది. అలా ఒక 10 తలలు వచ్చేసాయి. రాముడు రావణాసుని తలలు తీస్తూ అలసిపోయాడు. చివరికి విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చి రావణాసురుని మృత్యు రహస్యం చెప్తాడు. ఆ విధంగా రాముడు బ్రహ్మాస్త్రం తీసి రావణాసుని నాభిలో వదులుతాడు. రావణాసుని నాభి పగిలింది. అంతే, రాముడు రావణాసుని అంతం చేశాడు. రాముడి జీవితం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. మాకు కూడా చెప్పండి ప్రెసిడెంట్ గారు, గొప్ప వాళ్ళం అవుతాం. అద్భుత శక్తులుంటేనే లైఫ్ లో ఏదైనా చెయ్యొచ్చని చాలా మందికి ఉంటుంది. కానీ అలాంటి శక్తులేమి లేకుండా ఒక మామూలు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చని రాముడి జీవితం చెప్తుంది. రాముడి జీవితంలో తనకి ఎదురైన కష్టాలన్నీ ఎదుర్కొని తన గుండె ధైర్యాన్ని, మనోబలాన్ని మనకు చూపించాడు కాబట్టి అందరికీ ఆయన ఆదర్శవంతుడు అయ్యాడు. ధర్మానికి రూపాన్ని ఇస్తే రాముడు రూపం వస్తుంది. అనంత పవిత్రంగా రాముడు బతికాడు. వాల్మీకి రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. రామాయణ మహాకావ్యము 6 ఖండాలుగా విభజించబడ్డాయి. అవి బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే రాముడు మధ్యప్రదేశ్ లో ఉండే చిత్రకూట్ అనే ప్రదేశంలో వనవాసం చేసేవారని అంటారు. చిత్రకూట్ లో ఉన్న మందాకిని నది వద్ద శ్రీరాములు వారు స్నానం చేసేవారని, అలానే అక్కడ లక్ష్మణ పర్వతం దగ్గర ఒక స్తంభం ఉంటుందని, అక్కడే లక్ష్మణుడు రాత్రిపూట కూడా నిద్ర మానుకొని కమద్గిరికి కాపలా కాస్తూ ఉండేవాడంట. తులసీదాస్ ఈ వివరాలను శ్రీ రామచరిత్ర మానస్లో తెలిపాడు. ఈ ప్రదేశాలను చాలా మంది భక్తులు శ్రద్ధతో పూజిస్తారు. అలానే మన భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుచుకుంటారు. అదే ఆంటీ అడుగుదాం అనుకుంటున్నా, భద్రాచలంలో శ్రీరామనవమి రోజు చాలా బాగా జరుపుతారంట కదా? అవును, అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరుపుతారు. ఈ రాముని కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది తరలి వస్తారు. ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం ఏప్రిల్ 2 నుండి 16 వరకు జరుగుతాయి. అలానే శ్రీరామనవమి రోజు మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా? రాముల వారి కళ్యాణంలో వాడే మంగళసూత్రాలు 16వ శతాబ్దంలో భక్త రామదాసు చేయించాడు. ఆ సమయంలో భక్త రామదాసు చేయించిన మంగళసూత్రాలతో పాటు మిగిలిన ఆభరణాలు ఇప్పటికీ కూడా వాడతారు. ఈ కళ్యాణంలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు పాలకుల చేతుల మీదుగా, అంటే ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ శ్రీరామనవమి రోజు శ్రీరాముణ్ణి పూజించి సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల సుఖాలు అష్టైశ్వర్యాలు పొందుతారు. కానీ కళ్యాణం అందరూ జరిపించలేరు కాబట్టి దగ్గరలో సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిగినా దర్శించుకోవచ్చు. కళ్యాణం జరిగిన తర్వాత శ్రీరాముడి జననానికి సంబంధించిన కథను బాలకాండ నుండి చదువుతారు. దీని తర్వాత బెల్లం మిరియాలతో కలిపి తయారు చేసిన పానకాన్ని, వడపప్పును శ్రీరామునికి నైవేద్యంగా పెడతారు. నాకు బాగా నచ్చే పాయింట్ ఇదేనమ్మా. ప్రసాదం అనగానే ఎందుకు నచ్చదు? తిండిపోతే అదవా. ఓ సారీ, మీరు ఎక్కడే ఉన్నారా? చూసుకోలేదు. ముఖ్యంగా భక్తులనే మాట ఏంటంటే రామనామం ఎంత సౌలభ్యమో రామకథ అంత సౌందర్యము. అదిరా ఈ పండగ వెనకాల ఉన్న స్టోరీ. ఇప్పటికైనా తెలుసుకో, నలుగురికి చెప్పి వాళ్ళకు కూడా తెలిసేలా చేయి. అయితే నలుగురికేటమ్మా, మొత్తం అందరికి చెప్పేద్దాం. ఇంకెక్కడికి? పానకం తాగడానికి అందరూ పదండి. ఈ రోజు పానకం తాగితే ఒక్కొక్కడికి పూనకాలు వచ్చేయాలి. ఆంటీ అంతా బానే ఉంది కానీ రాముడి కథ చెప్తూ హనుమంతుడి గురించి మెన్షన్ చేయలేదేంటి? ఈ నెల 16న హనుమాన్ జయంతి ఉంది కదరా, అప్పుడు చెప్పుకుందాం. చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి మీకు ఏ విషయాలు అయితే నచ్చాయో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఫన్మజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.